నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన కూలీలు పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో 14 మంది కూలీలున్నట్లు తెలుస్తోంది. క్షతగాతులను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆవేదనకు మిగిల్చింది. వ్యవసాయ కూలీల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమా లేక మరేదైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మరి ప్రమాదం ఎలా జరిగింది? అతి వేగమే కారణమా లేకపోతే అధిక లోడ్ అంటే ఎక్కువ మందిని ఆటోలో ఎక్కించడం వల్ల? యస్మాది, ఇప్పుడు 2 కోణాల్లో చెప్పాలంటే వీళ్ళంతా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వలస కూలీలు. ఇటు తెలంగాణలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటువైపు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితులు ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తుంటాయి. అలాంటి నేపథ్యంలోనే ఒక ఆటోలో 14 మంది కూలీలను ఎక్కించుకుంటూ వాళ్ళకి సంబంధిత ప్రదేశాల్లో డ్రాప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలోనే ఒక వాటర్ ట్యాంకర్ సంబంధించి అక్కడ వారిని ఢీకొనడం. సో ఆ నేపథ్యంలోనే సంఘటన స్థలంలోనే దాదాపు 6 మంది వరకు చనిపోయారు. దాని తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అందులో కూడా మృతుల సంఖ్య పెరిగింది. దాంతో పాటు ఆ వాహనం ఏదైతే ట్యాంకర్ ఉందో రహదారి పైన బీభత్సం సృష్టించినట్లుగా కూడా చెప్తున్నారు. మరొక 2-3 చోట్ల కూడా యాక్సిడెంట్లు చేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో మొత్తం దీనికి సంబంధించి కనుక మనం వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన తర్వాత మొత్తం ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆసుపత్రి ఏరియా అంతా కూడా ఒక శోక సందర్భంలో మునిగిపోయింది. వలస కూలీలుగా ఒక ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా ఇలాంటి మృత్యుఘోషతో హాస్పిటల్ ప్రాంతం అంతా కూడా ఇంకొకలా ఉంది అనేది మాత్రం అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మరి పోలీసు అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వలస కూలీలకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కావచ్చు, తదితరులందరూ కూడా ఈ యాక్సిడెంట్ సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు ఆర్థిక భరోసా కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని కూడా చెప్తున్నారు మాధవి. రైట్, మరి అంటే వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది అన్నారు. ట్యాంకర్ లో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? అండ్ డ్రైవర్ నార్మల్ గా ఉన్నాడా లేకపోతే తాగి డ్రైవ్ చేయడం వల్ల లేకపోతే ఫాస్ట్ గా రావటం వల్ల ఎలా ప్రమాదం జరిగింది? అంటే ఇప్పుడు ఈ రహదారికి సంబంధించి ఎప్పుడు మలుపులు ఎక్కువగా ఉండే రహదారులే ఈ రహదారులన్నీ కూడా. సో అలాంటి నేపథ్యంలో ఈ ట్యాంకర్ లో ఫుల్ గా లోడ్ ఉండడం కావుండొచ్చు. సో దాని నేపథ్యం ఇంకేమైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యిందా, లేకపోతే రోడ్డు టర్నింగ్ పాయింట్స్ లో ఏమైనా జారే అవకాశాలు ఎక్కువ ఏమైనా ఉన్నాయా? సో అలాంటిది కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ హై స్పీడ్ లో వచ్చినప్పుడు బ్రేక్స్ కనుక సరిగ్గా పడకపోతే ఇలాంటి యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా అనేది పోలీసులు దర్యాప్తు కోణంలో ఎంక్వైరీ కూడా జరుగుతోంది. సో దాని తర్వాత మనకి పూర్తి వివరాలు అందే అవకాశాలు కనిపిస్తాయని చెప్పాలి. నిన్న
సాయంత్రం జరిగిన ఈ ఘటన తర్వాత నుంచి మొత్తం ఇప్పుడు జహీరా పైన ఇప్పుడు ఫోకస్ అంతా పడింది అనేది మాత్రం చెప్పొచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.